అలానే మిస్ పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటి పరిణామం ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశం నుంచి ఉన్నటువంటి కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఆయన్ని వెనక్కి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఇంకొక 6 నెలల పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగాలి మామూలుగా అయితే. కానీ 6 నెలల ముందే ఆయన పదవికి రాజీనామా చేసి వెనక్కి వచ్చేశారు. ప్రస్తుతం భారతదేశానికి ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు లేరు. ఆయన ప్లేస్లో ఎవరిని ఇంకా అపాయింట్ చేయలేదు. బట్ భారతదేశం తన వాయిస్ని అయితే వినిపిస్తుంది. బట్ ఈ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఆయన ప్రొఫైల్ తీసుకుంటే కనుక ఐఐఎం ఐఐటిలో విద్యను అభ్యసించినటువంటి ఒక గొప్ప ఆర్థిక మేధావి, ఆర్థికపరమైనటువంటి సలహాదారుగా కూడా భారతదేశానికి కొన్ని రోజుల పాటు ఆయన పనిచేశారు. ఆర్థిక అంశాల్లో ఆయన చాలా నిష్ణాతుడు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సమకాలీకుడు. దాదాపుగా రఘురామ్ రాజన్ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు గవర్నర్గా ఆయన ఉన్న సమయంలో. ఆయన ఉన్నప్పుడే ఈయన సలహాదారుగా కూడా ఉన్నారు. ఆర్థిక సలహాదారుగా, భారత ఆర్థిక సలహాదారుగా ఈ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఉన్నారు. మరి అంతటి అపారమైనటువంటి అనుభవం ఆర్థిక అంశాల్లో ఉన్నాయి. అందుకే ఆయన్ని ఐఎంఎఫ్లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. సో కొన్ని ఏరియాస్కి, ఇప్పుడు శ్రీలంక, భారత్, ఇంకో దేశానికి, వీటన్నిటికి కలిపి ఐఎంఎఫ్లో ఆయనకి రిప్రజెంటేటివ్ ఆయన. మరి ఆయన 3 ఇయర్స్ పాటు ఆయనకి టైం ఉంది ఆ పదవిలో కొనసాగడానికి. 2022లో ఆయన అపాయింట్ అయ్యారు. ఇంకొక 6 నెలల పాటు ఆయనకి ఇంకా గడువు ఉంది ఆ పదవిలో కొనసాగడానికి. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఐఎంఎఫ్ నుంచి ఆయన్ని భారత ప్రభుత్వం రాజీనామా చేయించింది, పిలిపించింది, రీకాల్ చేసింది, వెనక్కి పిలిపించింది. దానికి కారణం ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీని ఇవ్వబోతుంది. ఇది గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. ఎప్పుడైతే పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిందో ఆ మరుక్షణం నుంచి పాకిస్తాన్ని ఆర్థికంగా, అలాగే అంతర్జాతీయ సంబంధాల పరంగా కానీ, విదేశాంగ విధానం పరంగా కానీ, దౌత్యపరమైనటువంటి విషయాల్లో కానీ కట్ చేసుకుంటూ వస్తుంది భారత ప్రభుత్వం. అందులో భాగంగా ఆర్థిక పరంగా కూడా సహాయం అందకుండా చేస్తే పాకిస్తాన్ అణిగిమణిగి ఉంటుంది అని చెప్పి భారత ప్రభుత్వం భావించింది. ఈ బెయిల్అవుట్ ప్యాకేజీ $1.2 బిలియన్ ఇవ్వడానికి గతంలోనే ఐఎంఎఫ్ దగ్గర ప్రతిపాదనలు జరిగాయి, చర్చలు కూడా జరిగాయి పాకిస్తాన్ బెయిల్అవుట్ ప్యాకేజీ గురించి. ఆ మేరకు ఆ దేశానికి శాంక్షన్ చేసేటువంటి అత్యవసర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భారతదేశం వైపు నుంచి అబ్జెక్షన్ చెయ్యాలి అనేది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణమూర్తి సుబ్రమణ్యన్కు భారత ప్రభుత్వం చెప్పింది అనేది సమాచారం. అయితే తాను స్వతంత్రంగా వ్యవహరిస్తాను, భారత ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా నేను నడుచుకోలేను, ఐఎంఎఫ్లో ఉన్నటువంటి నిబంధనలు, అలాగే అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు, వీటన్నిటినీ బేరీజు వేసుకోవడంతో పాటు భారత యొక్క ఆర్థిక పరిస్థితి, పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఐఎంఎఫ్ రూల్స్, వీటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత మనస్సాక్షిగా నేను వ్యవహరిస్తాను, భారత ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు నేను వినను అని సున్నితంగా ఆయన తిరస్కరించాడు అని చెప్పి గత కొన్ని రోజులుగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. సరే, దాంట్లో ఎంత నిజం ఉంది అని అంటే సుబ్రమణ్యన్ గారు వచ్చి బయటికి చెప్పలేదు, భారత ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా. కాకపోతే ఆయన మాత్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరొక 6 నెలలు ఉండగానే పక్కకి తొలగించారు. మరి ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేసినందువల్లే తొలగించారని అంటే అవును అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీ పాకిస్తాన్కి అందకూడదు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది కాబట్టి అక్కడ ఉగ్రవాదాన్ని పోషించడానికి, అలాగే ఉగ్రవాదాన్ని బాగా వ్యాప్తం చేయడానికి మాత్రమే ఐఎంఎఫ్
బెయిల్అవుట్ ప్యాకేజీని కూడా ఉపయోగిస్తుంది పాకిస్తాను. కాబట్టి ఐఎంఎఫ్ ఆ రుణం ఇవ్వడానికి లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక డైరెక్షన్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యానికి. కానీ ఆయన మనసు అంగీకరించలేదు. అందుకే ఆయన నేను ఆ తరహా వాదన నేను ఐఎంఎఫ్లో చేయలేను అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారనేది వినిపిస్తోంది. బట్ అది ఆయన అన్నారా లేదా అనేది మనం ధృవీకరించలేం. కానీ ఆయన 6 నెలల ముందే వెనక్కి రప్పించారని అంటే అదే కారణం అయి ఉంటుందని చెప్పేసి వివిధ న్యూస్ పోర్టల్స్లో వస్తున్నటువంటి సమాచారం. మరి ఆయన తప్పించారు. ఆయన తప్పించిన తర్వాత ఐఎంఎఫ్ మీటింగ్ జరిగింది. ఐఎంఎఫ్ మీటింగ్ జరిగితే ఐఎంఎఫ్ మీటింగ్లో బెయిల్అవుట్ ప్యాకేజీని పాకిస్తాన్కి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు, తీర్మానం చేసేసింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 10 దేశాలు 15 దేశాలు ఐఎంఎఫ్లో బాగా ఉన్నారు. వీళ్ళకి ఓటు హక్కు అనేది ఎలా ఇస్తారు అని అంటే ఆ ఓటు హక్కు అనేది ఏదో సింగిల్గా మనం ఓటేస్తే ఇది ఒక ఓటు, ఇంకో పాకిస్తాన్ ఇంకొక ఓటు, చైనాది ఒక ఓటు, అమెరికాది ఒక ఓటు అలా లెక్కారు. ఒక్కొక్క దేశానికి ఉండేటువంటి ప్రతినిధి వేసేటువంటి ఓటు వాల్యూని లెక్కేస్తారు. ఆ వాల్యూను ఎలా లెక్కేస్తారు అని అంటే ఆ దేశానికి ఉండేటువంటి విదేశీ మారక ద్రవ్యాలు లేదా ఇతరత్ర ఆర్థిక అంశాలు, ఆ దేశానికి ఉండే ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి, దీన్ని బేస్ చేసుకొని ఆ ఓటు విలువను లెక్కిస్తారు. అలా లెక్కించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని దేశాల కంటే అమెరికా దేశానికి ఉండేటువంటి ఐఎంఎఫ్ ప్రతినిధికి ఎక్కువ విలువ ఉండేటువంటి ఓటు ఉంది. ఆ ఓటు విలువ ఎక్కువ. వీటో అధికారం కూడా అమెరికాకు ఉంది. దాదాపు అందరి ఓట్ల వాల్యూలో 30% ఓటు వాల్యూ అమెరికా రిప్రజెంటేటివ్గా ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే అంత పవర్ఫుల్. కాబట్టి అమెరికా ఏది చెప్తే అది నడుస్తుంది అక్కడ. వీటో అధికారం కూడా ఐఎంఎఫ్లో అమెరికాకి ఉంది. ఒకవేళ భారతదేశం నిరాకరించినా, లేదు ఆ సమావేశాన్ని బహిష్కరించినా, లేదు ఆ సమావేశంలో వాకౌట్ చేసినా ఆ బెయిల్అవుట్ ప్యాకేజీ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు కొన్ని దశాబ్దాల చరిత్రను తీసుకుంటే చిరకాలమైనటువంటి మిత్రుడు పాకిస్తాన్కి అమెరికా. సో పాకిస్తాన్ని పెంచి పోషించడానికి, పాకిస్తాన్ని నిలబెట్టడానికి ఖచ్చితంగా అమెరికా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంది. సో కాబట్టి భారతదేశం నిరసన వ్యక్తం చేసినంత మాత్రాన, లేదంటే ఐఎంఎఫ్ సమావేశం నుంచి బాయ్కట్ చేసినంత మాత్రాన, లేదా వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపించినంత మాత్రాన బెయిల్అవుట్ ప్యాకేజీ ఆగిపోదు. అందుకే బహుశా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఐఎంఎఫ్ రూల్స్ ప్రకారం, లేదంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా తాను స్వేచ్ఛగా వ్యవహరిస్తాను అని ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ వీలున్నంత వరకు పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో బలహీనపరచాలి, లేదంటే ఉగ్రవాదానికి పెంచి పోషించే దేశంగా గుర్తించాలి అనేది సహజంగా అనుకుంటారో అది కూడా ఆ దేశం కూడా అలానే ఉంది. కాకపోతే ఆ దేశంలో ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తున్నప్పటికీ, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ, అది ఒసామా బిన్ లాడెన్ని అమెరికానే చంపినప్పటికీ పాకిస్తాన్ని కాదని చెప్పి అమెరికా ఏమీ చేయట్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నా, బైడెన్ ఉన్నా, హిల్లరీ ఉన్నా, లేదా హిల్లరీ క్లింటన్ ఉన్నా, లేదంటే ఒబామా ఉన్నా, లేదంటే మిషెల్ ఒబామా ఉన్నా, లేదా కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా సరే చిరకాల మిత్రుడు పాకిస్తాన్కి ఎవరంటే అమెరికా. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0ని ఆపడంతో పాటు బెయిల్అవుట్ ప్యాకేజీని పాకిస్తాన్కి ఇచ్చేసింది అమెరికా. $1.2 బిలియన్, సుమారుగా 20,000 కోట్ల రూపాయలు. రాబోయే రోజుల్లో మరొక $2 బిలియన్ కూడా ఇస్తాను అని చెప్పి చెప్తోంది ఐఎంఎఫ్. అంటే దాదాపుగా ఒక 60-70 వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద ఇవ్వడానికి ఐఎంఎఫ్ అంగీకరిస్తూ ఉంది. దాన్ని ఎంత అడ్డుకున్నా ఆగలేదు. ఒకవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ 2.0 ఆపేశారు, ఇంకొక వైపు ఏమో బెయిల్అవుట్ ప్యాకేజీని అనౌన్స్ చేశారు. అంటే పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ అమెరికాకు ఉందో అర్థమవుతుంది. సో ఆ విషయాన్ని బలంగా వినిపించాల్సినటువంటి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ భారత ప్రభుత్వం మాట వెళ్ళలేదు, అందుకే ఆయన్ని వెనక్కి పిలిపించారని చెప్పి తెలుస్తుంది. ఎప్పుడైతే పెహల్గాం ఉగ్రవాద దాడి జరిగిందో ఆ తర్వాత నుంచి వరుసగా అనేక పరిణామాలు జరిగినాయి. సింధు జలాలను ఆపేయటం, పాకిస్తాన్ పౌరుల్ని
ఆ దేశానికి వెళ్ళిపోమని ఆదేశాలు ఇవ్వడం, గగనతలాన్ని మూసివేయటం, ఎగుమతి దిగుమతుల్ని నిలిపివేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతోపాటు ఈ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఏది IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశం వైపు నుంచి ఉన్నటువంటి అతన్ని కూడా వెనక్కి పిలిపించడం కూడా. సో అతన్ని వెనక్కి పిలిపించి భారత వాదనని బలంగా IMFలో వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా అయిపోయింది. సో కాబట్టి పాకిస్తాను అమెరికా ఉన్నంత వరకు సేఫ్. అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఉన్నా, ఉగ్రవాద స్థావరాలు ఉన్నా అమెరికాకి చాలా ఇష్టమైనటువంటి మిత్రుడు. దాన్ని ఎరిగి భారతదేశం ముందడుగు వెయ్యాలని చెప్పి ప్రయత్నించింది, కానీ మరి వేయలేకపోయింది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. అంతర్జాతీయ సమాజంతో పాటు భారత సమాజం అసలు ఆపరేషన్ సింధూర్ 2.0 తోటి ఎందుకు నిలిపివేశారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. మొత్తం భారతదేశంలో సగటు పౌరుడు కూడా అసలు యుద్ధం స్టార్ట్ చేయడం దేనికి, మళ్ళీ ఆపేయడం దేనికి, ఏం జరిగింది అనే దాని మీద బాగా చర్చించుకుంటున్నాడు, రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దాంట్లో భాగంగా అమాంతం పెరిగినటువంటి నరేంద్ర మోడీ గారి గ్రాఫు ఇప్పుడు కాల్పుల విరమణ తర్వాత తగ్గుతూ వస్తుందనేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. కాకపోతే అంతర్జాతీయంగా ఉండే పరిణామాలు, దౌత్యపరమైనటువంటి సంబంధాలు, భారతదేశం యొక్క భవిష్యత్తు, వీటన్నిటినీ ఆలోచించిన తర్వాతనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణ అనే దానికి అంగీకరించిందని తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం నమ్మదగ్గ దేశం కాదు, నమ్మదగ్గ దాయాది కాదు. పాకిస్తాన్ అమెరికాకి నమ్మదగ్గ దేశం, భారతదేశానికి అయితే కాదు. మరి ఇప్పుడు అర్ధాంతరంగా ఈ కాల్పుల విరమణ అని ప్రకటించడం, IMF నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని వెనక్కి పిలిపించడం, ఇవన్నీ కనుక చూస్తుంటే మరి భారతదేశం ఏం చేస్తుంది? వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అనిపిస్తుందా, లేదంటే ట్రంప్కి తలొగ్గి లేదా ట్రంప్కి గౌరవించి ట్రంప్ని ఈ కాల్పుల విరమణకి నిర్ణయించుకుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.